ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. జిల్లాలో పలు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. కూసుమంచి మండలం నాయకన్గూడెం దగ్గర వరదతో కొట్టుకుపోయిన ఖమ్మం సూర్యాపేట రోడ్డును సందర్శించారు. అలాగే పాలేరు కాలువలో వరద ఉధృతిని పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల సహా పలువురు ప్రజాప్రతినిధులు వరద ప్రవాహం గురించి తెలుసుకున్నారు. అంత మీద పోపు జర సాగు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. జిల్లాలో పలు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. కూసుమంచి మండలం నాయకన్గూడెం దగ్గర వరదతో కొట్టుకుపోయిన ఖమ్మం సూర్యాపేట రోడ్డును సందర్శించారు. అలాగే పాలేరు కాలువలో వరద ఉధృతిని పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల సహా పలువురు ప్రజాప్రతినిధులు వరద ప్రవాహం గురించి తెలుసుకున్నారు. జరగకుండా, పంట నష్టం జరగకుండా, విద్యుత్ కోతలు ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం కలిగిన ఎంబడెంబడి వాటిని పునరుద్ధరిస్తూ ప్రజలకు అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు రాత్రి పగలు పనిచేసి చాలా కష్టపడ్డారు. మనస్ఫూర్తిగా మా మంత్రులను, ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను అభినందిస్తున్న జరిగిన ప్రాణ, ఆస్తి, పశు నష్టము, ఆస్తుల యొక్క నష్టాన్ని అంచనా వేసుకొని కలెక్టర్ గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమీక్ష సమావేశంలో వారు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో 2 మనుషులు చనిపోవడము, దాదాపుగా 21 చెరువులు తెగడము, 15 గ్రామాలలో 480 మందిని ఇతర ప్రాంతాలకు తరలించడము, 20,000 ఎకరాలలో పంట నష్టం జరగడము, అదేవిధంగా పశువులు 7 చనిపోవడము, ఇతర మేకలు ఇలాంటివి కూడా చనిపోవడము, 7 పక్కా ఇళ్ళు కూలిపోవడము, 33 కచ్చా ఇళ్ళు కూలిపోవడము, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ హైవే దారి కూడా పూర్తిగా దెబ్బతినడము, ఇతర చాలా విషయాలు ఈరోజు ఈ ప్రాథమిక నివేదికలో మన ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా తుంగతుర్తిలో కూడా పశువులు చనిపోవడము, చెక్ డ్యామ్లు డ్యామేజ్ అవ్వడము, అదేవిధంగా ఇల్లు కూలిపోవడము, ఇతర అంశాలను కూడా స్థానిక శాసనసభ్యులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అత్యధిక వర్షపాతం వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నిరంతరం మంత్రులను, శాసనసభ్యులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో పెట్టి పర్యటిస్తూ ఒకవైపున ప్రజలకు సహాయాన్ని అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకొని వారు క్షేత్రస్థాయిలో ఉంటే ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీని, డీజీపీని, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులను, ఇతర శాఖలను సమన్వయం చేస్తూ గత 2 రోజులుగా రాష్ట్ర స్థాయి సమీక్షలు చేస్తూ అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాము. వీళ్ళందరూ చెప్పిన మేరకు ఈ ప్రాంతంలో 20,000 ఎకరాల పంట నష్టం జరిగిన ప్రాథమిక అంచనా. ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి 10,000 రూపాయలు నష్టపరిహారం అందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కూడా
ఈరోజు ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఇల్లు కూడిన వాళ్లకు ఇల్లు దెబ్బతింటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంతైతే నష్టపరిహారం వస్తుందో పూర్తి స్థాయిలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు నష్టపోయిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా స్థానికంగా అత్యవసరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే అధికారులకు అంచనాలు తెచ్చి ఆ అంచనాలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి సచివాలయంలో అవన్నీ మళ్ళీ మంజూరై వచ్చే వరకు పుణ్యకాలం కాస్త గడిచిపోతుందన్న ఆలోచనతో సూర్యాపేట కలెక్టర్ స్వయంగా నిర్ణయించే విధంగా ప్రత్యేకంగా 5 కోట్ల రూపాయలు సూర్యాపేట కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేస్తుంది గవర్నమెంట్. ముందే కలెక్టర్కి ముందస్తుగా 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. ఎక్కడికి కలెక్టర్ గారు వెళ్ళినా అక్కడ స్పాట్లో అక్కడ సమస్యను చూస్తే అక్కడ ఆదుకోవడానికి అవసరమైన 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఏం కావాలని అక్కడికక్కడనే మంజూరు చేసే విధంగా సూర్యాపేట కలెక్టర్కి అందుబాటులో 5 కోట్ల రూపాయలని సూర్యాపేట కలెక్టర్ గారికి నిధులను విడుదల చేయమని చెప్పి నేను బయలుదేరే ముందే చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలకు కూడా పిల్లలకు సెలవులు ఇచ్చి, ఎందుకంటే గురుకుల పాఠశాలలు కానీ ఇతర పాఠశాలల్లో లేదా మండల కేంద్రాలు లేకపోతే జిల్లా కేంద్రాలలో ఉన్న విద్యార్థులు ఈ వర్షంలో పాఠశాలలకు వెళ్ళాలన్న ఇబ్బంది ఉంది కాబట్టి కలెక్టర్లకే స్వయంగా నిర్ణయించే విధంగా అక్కడున్న విపత్తర పరిస్థితులను బట్టి అక్కడికక్కడనే వాళ్ళు నిర్ణయం తీసుకొని పాఠశాలకు సెలవులు చేయడానికి కూడా కలెక్టర్లకు పూర్తి స్థాయిగా వాళ్ళకు ఒక అనుమతి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న విపత్తర పరిస్థితులను రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసికట్టు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో పాలకపక్షమా, ప్రతిపక్షమా, పార్టీల లేకపోతే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళ. ఇప్పుడే నేను వస్తుంటే వెంకయ్య నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళకున్న ఎన్జిఓ నుంచి టోటల్గా వాళ్ళు 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ఇవ్వడం జరిగింది. ఇది ప్రజల పట్ల వాళ్ళకున్న ఒక బాధ్యత, నిబద్ధత. 10 లక్షల రూపాయల, 20 లక్షల అనే దానికంటే ఎవరైనా బాధ్యత కలిగిన వాళ్ళు ఇప్పుడు జరిగిన సంఘటనలలో ప్రజలకు నష్టపోయిన వాళ్ళను ఆదుకోవడానికి ముఖ్యంగా మేము మీకు అండగా నిలబడతాము, మీ కష్టాన్ని మేము గుర్తించడము, మీ కష్టాన్ని తీర్చడానికి మేము సహాయాన్ని అందిస్తామని ఇట్లాంటి సంఘటనలు వారు ఉదాహరణగా వెంకయ్య నాయుడు గారు ముందుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ఎవరైనా సహాయం అందించదలుచుకున్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తే ప్రజలకు మనం ఇంకా మేలైన సౌకర్యాలు అందించడానికి వీలవుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా కొంతమంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను ఇది సందర్భం కాదు కాబట్టి ప్రస్తావిస్తలేను. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు వాళ్ళు. ఎన్నిసార్లు వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ప్రజలు చనిపోయారు. హైదరాబాద్లో వర్షాలు, వరదలు వచ్చినప్పుడు వాళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉంది ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఒక ఆయన అమెరికాలో ఉండి ట్విట్టర్లో పెడుతున్నాడు, ఇంకొక ఆయన ఫామ్ హౌస్లో పట్టుకొని బయటకు కూడా వెళ్ళడం లేదు. ఇంకా వాళ్ళ మిగతా వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారో ప్రజలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ వరద సమయంలో బుద్ధ రాజకీయాలు చేయకండి. మా కోమటిరెడ్డి గారు లేకపోతే మా మంత్రుల శాఖలో వాస్తవాలను మాట్లాడాల్సి వస్తే అది మీకు వినడానికి కూడా మీకు బాధ కలుగుతుంది. మీరు ఇక్కడే అబద్ధాలు చెప్తే మా వాళ్ళు నిజాలు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి బురద రాజకీయాలకు స్వస్తి పలకండి. ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భం కాదు. అందరం క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాల్సిన సందర్భము, క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండాల్సిన సందర్భము. మీకు బెయిల్ వచ్చిందంటే 20 మంది ఎమ్మెల్యేలు వేసుకొని ఢిల్లీ పోవడానికి మీకు సమయం ఉంటుంది. కానీ ప్రజల కష్టాల నుండి చనిపోతే ఎవరు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ క్షేత్రస్థాయికి మాత్రం కాదు,
ఒకరు అమెరికా పర్యటనలు ఉంటారు, ఇంకొకరు ఫామ్ హౌస్లో ఉంటారు. మీరు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుపట్టే విధంగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న జీవితాల్లో మంత్రులు పూర్తిగా అక్కడే క్షేత్రస్థాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడో ఢిల్లీలో ఉంటే వృధా ఉంటున్న రాత్రి బయలుదేరి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని వారు పరిగెత్తుకు వచ్చేది. నేను సీతక్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, భట్టి గారు కావచ్చు, పొంగులేటి కుమర గారు కంప్లీట్గా క్షేత్రస్థాయిలో వారి ప్రజలలో ఉన్నారు. మొన్న నుంచి నేను నిద్రపోకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అందరినీ పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు ఇస్తూ కలెక్టర్లు అందరినీ అప్రమత్తం చేసి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి వీలైనంత మేరకు ప్రజలను ఆడుతుంది. హైదరాబాద్లో మూసి వద్దకు మొదలు పెట్టి హైదరాబాద్లో ఈరోజు రోడ్ల మీద వస్తున్న నీళ్ళను కూడా పూర్తి స్థాయిలో తొలగించి ప్రజల్ని ఎక్కడికక్కడ ఆదుకునే ప్రయత్నం చేస్తాము. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా నా సూచన ఒకటే, ఈ సమయంలో మనందరం కలిసికట్టుగా ప్రజలకు అండగా నిలబడాలి. ఈ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. ఎక్కడ ఏది జరిగినా మరుక్షణం ప్రభుత్వం అక్కడ ప్రత్యక్షం అవుతుంది, ఆ సమస్యని పరిష్కరిస్తుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది. ఇప్పటికిప్పుడు ఉదయమే మేము ఈ నష్టపరిహారం విషయంలో కానీ ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడాలి, ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలని ఒక బాధ్యతాయుతంగా ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నాం. ఇదే కాకుండా ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. మనకెప్పుడు ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు మనం కేంద్రం వైపు చూస్తున్నాం. మీరు విమానాలు పంపించండి, మీరు బోట్లు పంపించండి, మీరు శిక్షణ కలిగిన సిబ్బందిని పంపించండి అని ఆలోచన చేసి ఈరోజు సేమ్ సిమిలర్ ఒక ఆర్గనైజేషన్ స్టేట్లో పెట్టుకోదలుచుకున్నాము. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఎస్డిఆర్ఎఫ్ తెలంగాణ రాష్ట్రంలో 8 బృందాలుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో, ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ఒక దగ్గర ఉంటే అక్కడ లోకల్ ఏ సమస్య వచ్చినా తక్షణమే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి వీలవుతుందని చెప్పి 8 బృందాలుగా ఒక్కొక్క బృందంలో 100 మంది సిబ్బంది, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉన్న పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా వీళ్ళని సుశిక్షితులుగా తయారు చేసి వాళ్ళకి సంబంధించిన ఏమేమి మనకు అవసరం ఉంటుందో అవి మరబోట్లు కావచ్చు, ఇతర సామాగ్రి కావచ్చు, వరదల వాళ్ళని ఆదుకోవడానికి ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు వీళ్ళకు కూడా అన్ని రకాలుగా అంత వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ఎస్డిఆర్ఎఫ్ కూడా మనం తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం